Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 13 physics foundation classes. Now we are at what 14th physics foundation class. This 14th physics foundation class is related to what about the change of velocity. అంటే వెలాసిటీ చేంజ్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, ఏ విధంగా మనము వ్రాయాలి అనే కాన్సెప్ట్ను ఇప్పుడు చదువుదాం. ఓకే, చేంజ్ ఆఫ్ వెలాసిటీ. చేంజ్ ఆఫ్ what? Velocity. So velocity means what? Rate of change in displacement. Velocity is what? Rate of change in displacement. So that's why velocity is equal to what we can write? Displacement by time. So change in displacement in unit time or rate of change in displacement is called as what? Velocity. Velocity. So mari if a particle is what travels with a what? Some velocity. ఒక పార్టికల్ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ కనుక కొంత వెలాసిటీ తోటి కనుక వెళ్తూ ఉన్నట్టయితే ఎప్పుడు వెలాసిటీ చేంజ్ అయింది అంటాం. వెన్ వి సే వాట్ వెలాసిటీ ఈజ్ చేంజ్డ్, వెలాసిటీ చేంజ్ అయిందని ఎప్పుడు అనడం జరుగుతుంది అని అంటే వెలాసిటీ ఈజ్ వాట్? చేంజ్డ్. వెలాసిటీ మనము చేంజ్ అయిందని ఎప్పుడు అనడం జరుగుతుంది అని అంటే సో ఇన్ 3 cases వీ కెన్ సే వాట్? వెలాసిటీ ఈజ్ చేంజ్డ్. ఎప్పుడు వెలాసిటీ చేంజ్ అయింది అంటామంటే ఇఫ్ magnitude is changed, magnitude is changed, దాని వాల్యూ కనుక చేంజ్ అయితే వెలాసిటీ చేంజ్ అయింది అంటాం. If magnitude is changed, then we can say what? Velocity is changed. Velocity is what? Changed. Next one, we can say if the direction is changed. If what? Direction is changed. Direction is changed. Magnitude change అయినా వెలాసిటీ చేంజ్ అయింది అనాలి. డైరెక్షన్ చేంజ్ అయినా కూడా వెలాసిటీ మనము చేంజ్ అయింది అనాలి. If the what? Magnitude is changed, we can say what? Velocity is changed. If the direction is changed, we can say what? Velocity is changed. ఈ రెండు సందర్భాల్లో మనం వెలాసిటీ చేంజ్ అయిందని అనడము జరుగుతుంది. లేదా we can say what? Both magnitude and velocity is changed. బోత్ మ్యాగ్నెట్యూడ్ అండ్ వెలాసిటీ ఈజ్ చేంజ్డ్. ఇవి రెండు చేంజ్ అయినా కూడా, మ్యాగ్నెట్యూడ్ అండ్ వెలాసిటీ రెండు చేంజ్ అయినా కూడా వీ కెన్ సే వాట్? వెలాసిటీ ఈజ్ చేంజ్డ్. వెలాసిటీ మనము చేంజ్ అయింది అనడం జరుగుతుంది. ఈ మూడు సందర్భాలలో ఏ ఒక్కటి ఎగ్జిస్ట్ అయినా కూడా, ఏ ఒక్కటి కాజ్ అయినా కూడా వెలాసిటీ చేంజ్ అయింది అని అనాలి. సో చేంజ్ ఇన్ వెలాసిటీ, హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ చేంజ్ ఇన్ వెలాసిటీ? Change in what? Velocity. How we can find out? So change in velocity we can represent it with what? Delta V bar. So now what? Delta V is equal to what? V final minus V initial. V final minus V initial గా చూపెట్టడం జరుగుతుంది. What is VF? VF is equal to what? Final velocity. Vi is equal to what? Initial velocity. Initial velocity. Vf is equal to final velocity. Vi is equal to what? Initial velocity. Initial velocity. సో ఇప్పుడు మనము ఒకవేళ కనుక ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెల్స్ విత్ ఎ పర్టికులర్ వెలాసిటీ, ఒక పర్టికులర్ వెలాసిటీ తోటి వెళ్తూ ఉంది, కొంత టైం తర్వాత దాని వెలాసిటీ చేంజ్ అయింది. వెలాసిటీ చేంజ్ అవ్వడానికి గల కాజెస్ ఏంటి? ఇది 3 కాజెస్ వల్ల వెలాసిటీ చేంజ్ అయింది. దెన్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ఫైనల్ వెలాసిటీ? ఎందుకంటే మనం వెలాసిటీని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దాని మ్యాగ్నెట్యూడ్ కూడా చూపెట్టాలి, యాజ్ వెల్ యాజ్ వాట్? డైరెక్షన్ కూడా చూపెట్టాలి. డైరెక్షన్ కూడా మనము చూపెట్టడం జరుగుతుంది. ఒకవేళ మనము ఫైనల్ వెలాసిటీ, చేంజ్ అయిన వెలాసిటీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? చేంజ్ ఇన్ వెలాసిటీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే we can what? Follow these what steps? స్టెప్స్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే
in given direction. In what given direction, that what the velocity we are considered as what positive. Assume velocity is positive in given direction. ఫస్ట్ ఏ డైరెక్షన్లోనైతే ట్రావెల్ చేస్తుంది అన్నాడో మొదట్లో ఆ డైరెక్షన్లో తీసుకునే వెలాసిటీని ఎట్లా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. ఆ తర్వాత స్టెప్ 2లో ఏ విధంగా రాయాలంటే ఆల్ నౌన్ క్వాంటిటీస్, మనకు తెలిసిన క్వాంటిటీస్ అన్నీ, ఆల్ నౌన్ క్వాంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ with proper sign conventions. సో మనకి ఏమైనా ఇంకా ఎక్స్ట్రా క్వాంటిటీస్ కనుక ఏమైనా ఇస్తే అన్ని క్వాంటిటీస్ని కూడా మనం ఏం చేయాలి, ప్రాపర్ సైన్ కన్వెన్షన్ లోపల చూపెట్టాలి. అంటే ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇంకో డైరెక్షన్లో ఎట్లా ఉంది అనేదా మనము సైన్ కన్వెన్షన్ తోటి చూపెట్టడము జరుగుతుంది. నెక్స్ట్ది అన్నౌన్ క్వాంటిటీ విత్ ఆల్సో పాజిటివ్స్. వాట్ అన్నౌన్ క్వాంటిటీ, ఒకవేళ అన్నౌన్ క్వాంటిటీ కనుక ఉన్నట్టయితే అన్నౌన్ తెలియంది, అన్నౌన్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్, అన్నౌన్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ విత్ పాజిటివ్ సైన్. అన్నౌన్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ విత్ వాట్, పాజిటివ్ సైన్. పాజిటివ్ సైన్ తోటి రిప్రజెంట్ చేయాలి. తర్వాత ఫోర్త్ స్టెప్లో ఏం చేయడం జరుగుతుందంటే స్టెప్ 4లో సబ్స్టిట్యూట్ వాట్ ఆల్ ద గివెన్ వాల్యూస్, అంటే మనం పైన అనుకున్న వాల్యూస్ అన్ని గివెన్ వాల్యూస్ ఇన్ ఫైనల్ ఈక్వేషన్. ఫైనల్ ఈక్వేషన్ ఏందిరా, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా దాని రిజల్ట్ ఏందనేది తెలుస్తుంది. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత ఉందనే విషయం మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి, అర్థమైనవి కదా స్టెప్స్. ఈ స్టెప్స్ తోటి కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే ఐ విల్ గివ్ యూ వాట్ 2 or 3 ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ మనం చేస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో కాపీ చేసుకోండి మొదలు. Now let we consider one problem. So here one problem is given as like this. A car is moving towards east. A car is moving towards east with a velocity of 20 meters per second. 20 meters per second, comma, its velocity after 10 seconds is 40 meters per second due east. Find the change in its velocity. Find the change in velocity during of duration. You can take duration of 10 minutes. Minutes or seconds? 10 seconds. Problem చదివినారా? A car is moving towards east with a velocity of 20 meters per second. Its velocity after 10 seconds is 40 meters per second towards east. మళ్ళీ ఈస్ట్లోనే ఉంది. Find the change in velocity after the duration after the duration of 10 seconds. మనం ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఏం కావాలి, ఫస్ట్ స్టెప్లో
assume in this direction, east direction is positive. Assume what the direction towards east is positive. Assume the direction towards east is what పాజిటివ్. ఈస్ట్ వైపుకి ఎట్లా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. పాజిటివ్గా తీసుకున్నాను. ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద కార్, స్టెప్ 2. స్టెప్ 2లో అన్ని మనము నౌన్ క్వాంటిటీస్ రాయాలి. ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ కార్ అంటే వి ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20 meters per second ఇచ్చినాడు. మనం ఏదైతే ఫస్ట్ అనుకుంటున్నామో, ఫస్ట్ అనుకున్నది ఫస్ట్ డైరెక్షన్ ఏదైతే ఉందో డైరెక్షన్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వాట్, పాజిటివ్గా మనం తీసుకోవాలి. నెక్స్ట్ వన్ స్టెప్ 3. స్టెప్ 3లో ఇక్కడ స్టెప్ 2లో ఇంకొకటి ఆల్ నౌన్ క్వాంటిటీస్ రాయాలి కదా. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ కార్ వి ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 40 meters per second. ఈ 40 meters per second అనేది సైన్ కన్వెన్షన్ తోటి రాయాలి. సేమ్ అదే డైరెక్షన్లో ఉంటేనేమో పాజిటివ్ తీసుకోవాలి, అపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగటివ్ తీసుకోవాలి. సో సేమ్ టువర్డ్స్ ఈస్టే ఉంది, ఇది ఈస్టే ఉంది, ఇది కూడా ఈస్టే కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. ఓకేనా, రెండు ఈస్టే ఉన్నాయి కాబట్టి ఏం తీసుకున్నాను నేను, పాజిటివ్గా తీసుకున్నాను. నెక్స్ట్ వన్ స్టెప్ 3, చేంజ్ ఇన్ వెలాసిటీ. Delta V is equal to what? V final minus V initial. V final minus V initial గా మనము తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ ఎంత, 40 ప్లస్ ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్లస్ 40 meters per second మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత, ప్లస్ 20 meters per second. సో ఇది ప్లస్ 40 meters per second మైనస్ ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 20 meters per second. 40 లెక్క 20 తీసేస్తే ఎంత వస్తుంది, 20 ప్లస్ 20 meters per second. ప్లస్ 20 meters per second ఈజ్ ఇండికేట్స్ వాట్, ప్లస్ 20 meters per second ఇండికేట్స్ ఏందన్నట్టు. సో ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ద కార్ ఈజ్ ప్లస్ 20 వచ్చింది కాబట్టి, సో దట్ మీన్స్ వాట్, డ్యూ ఈస్ట్. సో ఇప్పుడు ఫోర్త్ రిజల్ట్ రాస్తున్నాను, స్టెప్ 4. సో చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వాటర్ velocity is equal to plus 20 meters per second. So plus indicates in the same direction. సేమ్ అదే డైరెక్షన్ని చూపెడుతుంది, అదే డైరెక్షన్ లోపల చూపెట్టడం జరుగుతుంది. అదే డైరెక్షన్ అంటే ఏంటిది, టువర్డ్స్ ఈస్ట్. సో టువర్డ్స్ ఈస్ట్. సో చేంజ్ ఇన్ వాట్, వెలాసిటీ ఇస్ వాట్, ప్లస్ 20 డ్యూ ఈస్ట్ వైపు, ప్లస్ 20 డ్యూ వాట్, ఈస్ట్ వైపుకి వెళ్ళడము జరుగుతుంది. మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఏమైతే ఇచ్చినారో ఆ ఇచ్చిన డైరెక్షన్ని మనం పాజిటివ్ అనుకోవాలి. తర్వాత అన్ని నౌన్ క్వాంటిటీస్ విత్ సైన్ కన్వెన్షన్స్. నౌన్ క్వాంటిటీస్ ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చినాడు కాబట్టి ఈస్ట్ డైరెక్షన్లో ప్లస్, ఫైనల్ వెలాసిటీ కూడా మళ్ళీ ఈస్ట్లోనే ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేసి థర్డ్ స్టెప్లో రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్ట్ వి ఫైనల్ మైనస్ వి ఇనిషియలైజ్ చేసినాం. ఇక్కడ పాజిటివ్ వస్తేనేమో ఇన్ ద సేమ్ డైరెక్షన్, నెగటివ్ వస్తేనేమో ఆపోజిట్ డైరెక్షన్ అనేది మనము చెప్పడము జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం కాపీ చేసుకోండి. వీ విల్ గో టు అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ a train is moving towards east with a velocity of 120 kilometers per hour. Its velocity is changed to 80 kilometers per hour towards west. తర్వాత ఫస్ట్ ఏమో ఈస్ట్లో ఉంది, తర్వాత వెస్ట్లో 80 kilometers per hour వైపు చేంజ్ చేసుకున్నది. ఫైండ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్. ఫైండ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్. సో ఫస్ట్ ఎటు వెళ్తుంది, ఈస్ట్ వైపుకి వెళ్తుంది. ఫస్ట్ ఎటు వెళ్తుంది, ఈస్ట్ వైపుకి వెళ్తుంది కాబట్టి అజ్యూమ్, సో టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్, టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ ఈజ్ పాజిటివ్.
ఈస్ట్ డైరెక్షన్ వైపుకి ఎట్లా తీసుకుంటున్నాను నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 1. స్టెప్ 2, స్టెప్ 2లో ఏం రాయాలి? ఆల్ ద గివెన్ వాల్యూస్ విత్ వాట్ ప్రాపర్ సైన్ కన్వెన్షన్స్. అన్ని గివెన్ వాల్యూస్ను ప్రాపర్ సైన్ కన్వెన్షన్ తోటి రాయాలి. సో ఈస్ట్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 120 km/h కాబట్టి దిస్ ఈస్ ద వాట్ ఇనిషియల్ వెలాసిటీ VI. ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఈస్ట్ వైపు ఉంది కాబట్టి 120 km/h. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ V final ఈజ్ ఈక్వల్ టు ఎంత? 80 km/h. ఎటువైపు? వెస్ట్. ఈస్ట్కి అపోజిట్ వెస్ట్ కదా, ఈస్ట్కి అపోజిట్ వెస్ట్ కాబట్టి ఇదేం తీసుకోవాలి? -80 km/h తీసుకోవాలి. ఈస్ట్కి అపోజిట్ వెస్ట్ కాబట్టి -80 km/h తీసుకోవాలి. నెక్స్ట్ ఇది స్టెప్ 3. స్టెప్ 3లో ఏం చేయాలి? వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి, ప్రిన్సిపల్లో ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా V ఈజ్ ఈక్వల్ టు వాట్? V final మైనస్ V ఇనిషియల్. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా V ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందా? V final ఎంత? -80 km/h. 2 km/h కాబట్టి -80 ఉంచండి. రైట్ డౌన్ kmph. నెక్స్ట్ ఇది మైనస్ V final ఎంత? ప్లస్ 120 kmph km/h. సో ఇది ఎంత వస్తుంది? -80 km/h మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 120 km/h. ఓకేనా? సో ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? -80 మైనస్ 120 మైనస్ 200 km/h. సో ఐ గాట్ వాట్? డెల్టా V ఈజ్ ఈక్వల్ టు -200 km/h. సో -200 km/h, -200 km/h అంటే దాని అర్థం ఏందన్నట్టు? దాని వాల్యూ నెగిటివ్ ఉందా? అర్థము వాల్యూ నెగిటివ్ కాదు. ఏంటిదన్నట్టు? ఇది నెగటివ్ సైన్ వచ్చిందంటే అపోజిట్ డైరెక్షన్ టువర్డ్స్ ద వాట్? ఇనిషియల్ డైరెక్షన్. మనం మొదలు అజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్కి అపోజిట్ డైరెక్షన్ అంటే ఈస్ట్ తీసుకున్నాం కాబట్టి వెస్ట్. సో రిజల్ట్ నేను రాస్తాము స్టెప్ 4లో రిజల్ట్ రాయాలి. సో సో resultant velocity is equal to 200 km/h. ఈ మైనస్ ఏంటిది? వెస్ట్, టువర్డ్స్ వెస్ట్ ఆర్ డ్యూ వెస్ట్ అని కూడా అంటాం. టువర్డ్స్ వాట్? వెస్ట్ వైపుకి 200 km/h స్పీడ్ తోటి అది వెళ్తూ ఉంటుంది. అంటే దట్ మీన్స్ వాట్? సో చేంజ్ ఇన్ వెలాసిటీ. సో velocity of the train is what? 200 km/h. This negative sign indicates what? Opposite direction to the initial one, opposite direction to the first one, case 1. ఇందులో ఉన్న ఆపోజిట్ డైరెక్షన్గా మనము తీసుకోవాలి నెగటివ్ వస్తే. అర్థమైందా? పాజిటివ్ వస్తేనేమో సేమ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో నెగటివ్ వస్తే ఫస్ట్ తీసుకున్న డైరెక్షన్ ఏదైతే అనుకున్నామో దానికి అపోజిట్గా ఉండే డైరెక్షన్, వ్యతిరేక దిశలో ఉండే డైరెక్షన్ని మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద సెకండ్ ప్రాబ్లమ్ అండ్ వి విల్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ అబ్సల్యూట్ ఇన్ అన్ ఇనర్షియల్ ఫ్రేమ్. ఏదైనా ఒక ఇనర్షియల్ ఫ్రేమ్ని కనుక తీసుకుంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది అబ్సల్యూట్ క్వాంటిటీ. అంటే మళ్ళీ అది వేరే ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది, వేరే వాటి మీద డిపెండ్ కాదు. అబ్సల్యూట్గా ఉంటుంది అంటే వేరే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ కాకుండా దాని క్వాంటిటీ అనేది కాన్స్టెంట్గా కనుక ఉంటే దట్ ఈస్ సెడ్ టు బి అబ్సల్యూట్. రిలేటివ్ అంటే ఒక ప్లేస్లో ఒక రకంగా, ఒక అబ్జర్వర్కి ఒక రకంగా, ఇంకో అబ్జర్వర్కి ఇంకొక రకంగా, ఇంకో అబ్జర్వర్కి ఇంకొక రకంగా అట్లా అగుపిస్తే రిలేటివ్ అనాలి. ఏ అబ్జర్వర్కైనా ఒకే విధంగా ఉంటే దాన్ని ఏమనాలి? మనము అబ్సల్యూట్ అంటాం. ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది ఇనర్షియల్ ఫ్రేమ్ లోపల ఏ ఇనర్షియల్ ఫ్రేమ్లో తీసుకున్నా కూడా ఏ విధంగా ఉంటున్నది? అబ్సల్యూట్గా ఉంటుంది అనేది ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్. ఇక్కడ అవుపిస్తుందా? కింద అవుపిస్తుందా? ఓకే రైట్. సో ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్
ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ ఈజ్ హౌ మచ్ 14. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు, బోర్డు మీద ఏదైతే చెప్పినానో అది మొత్తం క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. తర్వాత ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థం అవడం కోసం ఐ విల్ గివ్ యూ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తయారు చేసి ఇస్తాను. వాటిని చదవండి, మెమరైజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అప్పచెప్పండి. దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ తర్వాత హోంవర్క్లో 10 అయినా 12 అయినా క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయండి. తర్వాత ఎగ్జామ్. సో ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్ 14 ఎగ్జామ్. సో ఈ 14th ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏంటిది, దీనికంటే ముందు ఉన్న 7 క్లాసెస్. 14th అలాంగ్ విత్ 14 7 క్లాసెస్. అంటే మీరు 9 నుంచి 14 వరకు చదువుకుంటే మీకు ఏమవుతుంది, ఈ ఎగ్జామ్ని ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? సో ఇవి ఈ విధంగా ప్రిపేర్ కండి. ఇవి ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. కాపీ ఇట్.